హలో పప్రెల్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ థింగ్స్ ఫర్ యూ. ఇరుముడి మూవీ బాగుందా లేదా, రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చారా లేదా మాట్లాడుకునే ముందు ఛానల్కి కొత్త వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి పప్రెల్స్. ఓకే, ఇరుముడి మూవీ ఎలా ఉందో చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. ఒక సింపుల్ ఎమోషనల్ డ్రామా చూడాలంటే మాత్రం మూవీకి వెళ్ళిపోవచ్చు. ఆల్సో రవితేజ గారు యాక్టింగ్ అయితే కుమ్మేశారు. మాస్ మహారాజ్ ఈస్ బ్యాక్. యాక్టింగ్ మాత్రం రవితేజ గారు ఎక్కడ తగ్గలేదు, వేరే లెవెల్లో ఉంది అసలు యాక్టింగ్ మాత్రం. రవితేజ గారి యాక్టింగ్ కోసమైనా మూవీకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకా మన మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే సెకండ్ హాఫ్లో మాత్రం చాలా మంచి సీన్స్ ఉన్నాయి. ఆల్సో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా క్లైమాక్స్ అయితే మేజర్ అని చెప్పుకోవచ్చు అనమాట. వితౌట్ క్లైమాక్స్ అసలు ఈ మూవీ కూడా డెఫినెట్లీ ఎత్తిపోయేది. బట్ క్లైమాక్స్ బాగా వర్కౌట్ అవడం వల్ల నాకైతే మూవీ బాగా నచ్చింది. ఆల్సో రవితేజ గారు మాత్రం ఎక్కడ అసలు తగ్గల. నాకైతే వింటేజ్ రవితేజ గారు గుర్తొచ్చారు. యాక్టింగ్ మాత్రం ఎర్రగా తీశారు అంతే. రీసెంట్ మూవీస్లో రవితేజ గారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదే. చాలా బాగా చేశాడు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆల్సో సాయి కుమార్ గారు కూడా చాలా మంచిగా చేశారు. దానితో పాటు రవితేజ గారి డాటర్ యాక్ట్ చేసినటువంటి అమ్మాయి కూడా చాలా మంచిగా చేసింది. ఆల్సో చాలా న్యాచురల్గా చేసింది. మూవీలో ప్రతి ఒక్కరూ చాలా న్యాచురల్గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. బట్ శివ నిర్వాణ గారు ఎక్కడో కొంచెం మిస్కాలిక్యులేట్ చేసినట్టున్నారు. ఎందుకంటే స్క్రీన్ ప్లే సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఆల్సో అక్కడక్కడ డైలాగ్స్ కూడా బాగా ఇంపాక్ట్ఫుల్గా లేవు. ఆల్సో ఎమోషనల్ సీన్స్ కూడా ఇంకా కొంచెం హార్డ్ హిట్టింగ్గా రాసుకుంటే చాలా బాగుండేది. బట్ మల్లెపూల పల్లకి అనేది మాత్రం చాలా మంచి ఐడియా. ఆల్సో థియేటర్లో కూడా బ్లాస్ట్ అయింది. ప్రతి ఒక్కడు అసలు థియేటర్ దగ్గరికి వెళ్ళేసి ఎగురుతున్నాడు అనమాట, స్క్రీన్ దగ్గరికి వెళ్ళేసి. సాంగ్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఆల్సో మిగతా సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ మల్లెపూల పల్లకి ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఇంకేది ఇవ్వలేదన్నమాట. చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ పప్రెల్స్, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఒక ఎమోషనల్ జర్నీ సినిమా ఇది. బట్ అందరూ ఎమోషనల్ మూవీ అనుకుంటున్నారు. బట్ అదైతే రాంగ్ పప్రెల్స్. ఎందుకంటే ఇది ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఒక ఎమోషనల్ జర్నీ మూవీ. మీరు మాత్రం డివోషనల్ అనుకుని వెళ్తే మాత్రం డెఫినెట్లీ డిసప్పాయింట్ అవుతారు. సో ముందే మీరు ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళండి. ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఒక మంచి ఎమోషనల్ జర్నీ చూడబోతున్నాం అనే థాట్తోనే వెళ్ళండి. మీరు డెఫినెట్లీ ఇంప్రెస్ అవుతారు. ఓకేనా? ఇంకా మూవీలో జీవి ప్రకాష్ గారు అయితే మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. బట్ ఇంకా కొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ దగ్గర మ్యూజిక్ అనేది కొంచెం ఎక్కడో తగ్గిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఆల్సో శివ నిర్వాణ గారు డెఫినెట్లీ మిస్టేక్ అయితే చేశారు. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ ఇంకా కొంచెం హార్డ్ హిట్టింగ్గా రాసుకుంటే బాగుండేది. సో ఎక్కడో కొంచెం మిస్కాలిక్యులేట్ చేశాడు. అయినా కూడా రవితేజ గారు ఆయన పర్ఫార్మెన్స్తో ఎరగదీశారనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఫైనల్గా మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే పప్రెల్స్, మూవీ అయితే బాగుంది. ఆల్సో రవితేజ గారు యాక్టింగ్ కుమ్మేశారు. మల్లెపూల పల్లకి సాంగ్ బాగుంది. అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ అయితే ఎరగదీసింది. సో ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి పప్రెల్స్. మీరు కూడా డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే రవితేజ గారు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి మూవీ అయితే డెలివర్ చేశాడు. సో ఆయన సపోర్ట్ చేసి మూవీని బ్లాక్ బస్టర్ చేయండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో రవితేజ గారికి ఒక మంచి ప్రాపర్ హిట్ లేదనమాట. ఇది ఒక మంచి సబ్జెక్ట్. ఆల్సో శివ నిర్వాణ గారు కొంచెం మంచిగానే దీన్ని డెలివర్ చేశారు. సో ఐ రియలీ లైక్డ్ ఇట్. ఒకవేళ మీరు ఎవరైనా మూవీని చూసింటే మీకు ఎలా అనిపించింది, మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి పప్రెల్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా కొంచెం షేర్ చేయండి.